తెలుసుగా ఎవరు మీ అయ్య పేరు చెప్పు. మీ కేసీఆర్ తల్లి యొక్క ఆగ్రహం మామూలుది కాదు. మరి ఆమె కూడా కాంగ్రెస్కే ఓటేసిందట. మరి రేవంత్ రెడ్డి తీరు చూసుకుంటే మాత్రము రాష్ట్రాల బట్టి తిరుగుతున్నాడు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాబడతలేరా సన్నాసి, నువ్వు ముఖ్యమంత్రివా, ఆడో మగోడా అన్నట్టుగా తెలంగాణ సమాజం ఈ విధంగా తిడుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డికి ఇంత సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే తగలాలి కదా. మరి ఆయన ఇప్పుడు మొన్ననే ఏపీలో ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చిరాగానే 6,000 రూపాయలు ఏదైతే పింఛన్ ఇస్తామని చెప్పిలో తక్కువ ఇచ్చేసిళ్ళు. మరి రేవంత్ రెడ్డి అది చూసి సిగ్గర్ అనిపించాలి కదా. మరి 6 గ్యారెంటీలు, నేను 5 గ్యారెంటీలు ఇచ్చినా ఒకటే గ్యారెంటీ ఉంది, అది కూడా రుణమాఫీ. ఆగస్టు 15కు నేను చేసేస్తా ఉన్నా, రైతు బంధు ఆపేసి మరి రుణమాఫీకి డబ్బులు స్వీకరిస్తా ఉన్నా అని చెప్పుకుంటా ఈ దొంగ మాటలు మాట్లాడుకుంటా వేల కోట్ల రూపాయలు జట్టులు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోయి సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటా రాష్ట్ర ప్రజల్ని యాగం చేసుకుంటా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. మరి 100 రోజుల్లో మాట తప్పినోడు ఏమనాలి? ఎలక్షన్ కోడ్ అమలు అయ్యింది, అందుకని నేను ఇవ్వలేకపోతున్నా. మరి ఎలక్షన్ కోడ్ ఇప్పుడు లేదు కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వు 5 గ్యారెంటీలు ఇచ్చినట్టువి ఆ తల్లికి ఇప్పటిదాకా 5 గ్యారెంటీలు కాదు, ఒక్క హామీ కూడా రాలేదట. మరి నువ్వు ముఖ్యమంత్రి ఇంకేమైనా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పరిపాలించే శాతం అవుతుందా? మరి గదే విషయంగా చూసుకుంటే తల్లి మాటలు పూర్తిగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మా మహిళలు కదా అన్ని ఫ్రీ ఇస్తాను అంటారు. గ్యాస్ ఫ్రీగా వస్తలేదా 500కు? నీ గింతైన సిగ్గుండాలి ఈ ముచ్చడినానికి. ఒక హ్యాండిక్యాప్డ్కి నువ్వు ఎంత ఇస్తానవయ్యా? 6,000 రూపాయల చొప్పున నేను ఇచ్చుకుంటా పింఛని. నేను వచ్చి రాగానే 100 రోజుల్లో నాలాంటి వీర ధీరుడు శూరుడు ఇవ్వలేడు, నేను వచ్చి రాగానే ఇలా సంతకం పెడతాను. మరి ఆ దివ్యాంగురాలకి ఇప్పటిదాకా పెన్షన్ అమలు కాలేదట. మరి నువ్వు ముఖ్యమంత్రి అవి ఉండి ఏం చేస్తా ఉన్నావు? తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ ఇవ్వడానికి కూడా నీకు శాతం అయితే లేదా? రైతు బంధు ఇవ్వడానికి శాతం అయితే లేదా? రైతు భరోసా ఇవ్వడానికి శాతం అయితే లేదా? ఏ మహిళలకు 2,500 అన్నవి ఆ 2,500 పంపినావు. మరి ప్రతి ఒక్క విద్యార్థినులకు స్కూటీ ఇస్తాన్నావు, నిరుద్యోగులు 4,000 రూపాయలు ఇస్తాన్నావు. ఈ సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాన్నావు. దొంగ ఉద్యోగాలు ఇచ్చుకుంటా, దొంగ మాటలు మాట్లాడుకుంటా, ఇంకా కేసీఆర్ మీదనే పాట పాడుకుంటా. ఇంకెవరు అడిగిండు V6 మీడియాలో రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అప్పు ఉంది కదా, మరి ఈ అప్పు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు కొత్తగా అప్పులు తీసుకురావద్దు, ఉన్న పైసలు సృష్టించుకోవాలి, పేదోళ్ళకి ఇచ్చేయాలి. సింపుల్ లాజిక్ అన్నాడు సన్నాసి. 6 నెలల్లోనే 31,000 కోట్ల నుండి 18 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన ఏకైక గవర్నమెంట్ మన రేవంత్ సర్కార్ మాత్రమే. తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా ఇచ్చిందంటే ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి, ఒక్క పైసా కూడా చూడని పరిస్థితి. దివ్యాంగురాలకు లేదు, మహిళలకు లేదు, మహాలక్ష్మి పథకం అన్నాడు. అన్ని పథకాలు గంగలో కొట్టుకుపోయేలా చేసిండు ఇదే రేవంత్ రెడ్డి. మరి ఇప్పటిదాకా ఏమి ఇవ్వకుండా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊకుంటారా? మరి ఈయన ఏ విధంగా ఆశ పెట్టిండు? అధికారంలో రావడానికి 100 రోజులు అన్నాడు. మీరు 3వ తారీఖు వెళ్ళండి, 9వ తారీఖు బస్తా పట్టుకొని వచ్చేయండి, నేను చేసేస్తా అన్నాడు. నానా రకాల మాటలు అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, అన్నాడు. మరి నువ్వు ఒక్కచోట నీ మీడియాతోటి ఫోకస్ చేస్తే అయిపోద్దా? మిగతాది అవపడకుండా పోతా అనుకున్నావు ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అసలు నీకు ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇచ్చిలా? తెలంగాణ ప్రజలందరూ కలిసి అసలు నీకు ఎట్లా గెలిపించుల్లో? నీ ముఖం చూసే తెలంగాణ రాష్ట్రానికి కరువు వచ్చిందట, నీ రాకతోటే కరువు వచ్చిందట, నువ్వు వచ్చుడితోటే కరువు వచ్చిందట. కాంగ్రెస్ వచ్చారా కరువు తెచ్చారా అని పాటలే వాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. నువ్వు వచ్చినావు మిలుకు అనుకుంటా కరెంటు మళ్ళీ సాగింది, నువ్వు వచ్చినావు ప్రజలకు పింఛన్లు కూడా కట్ అయినాయి, నువ్వు వచ్చినావు రైతు బంధు కట్ అయింది, నువ్వు వచ్చినావు రుణమాఫీ అనే పాట వాడుతీవి. నీ పాట కూడా ఇంకో ఆగస్టు 15 దాకా మేము కూడా వేచి చూస్తాం. అప్పటిదాకా నువ్వు చేయకుంటే నీ కుర్చీ ఆ 4 కోళ్ళు ఉంటాయి ఆ కుర్చీకి, అవి కొట్టగానే నువ్వు కింద 10 ఏళ్ళు పడతావు. ఈ జూడిగా సీఎం చెప్పాలంటే ఏం చెప్తావు? ఓ ఆ మధ్యలో చిన్న జాతర
రేవంత్ రెడ్డి ఎక్కడ 100 గ్యారెంటీలు ఇచ్చుడు అయిపోద్దేమోనని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారేమని 6 గ్యారెంటీల ఫాములు ఫిలప్ చేయాలనుకుంటా ఆధార్ కార్డులు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వేస్తే అవి తీరపోయి చెత్తకుంటానికి మిల్లు ఆ పేపర్ అమ్ముకునేటువంటి పోయి అవన్నీ అప్లికేషన్లు అమ్మితే అవన్నీ మన సికింద్రాబాద్ కాడ లేకుంటే ఔటర్ రింగ్ రోడ్ పైన ఎక్కడ చూసినా 6 గ్యారెంటీలు అప్లై చేసిన పథకాలు అయిపోయింది. దానివల్ల సైబర్ క్రైమ్ నేరగాళ్ళు డాటా మొత్తం రికవర్ చేసుకుంటా పూర్తి స్థాయిలో మొత్తం డబ్బులు అకౌంట్ నుంచి కొట్టేసిన పరిస్థితి కూడా జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు కనుక బయటకు వస్తే మహిళలందరూ చెప్పు పట్టుకొని మూతి మీద పడేలకు సరిచేటట్టున్నారు, గుడ్డలు కూడా తీసి కొట్టేటట్టే ఉన్నారు. ఆ విధంగా చేస్తా ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డి. నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కంటతడి పెడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు 420 హామీలకు మోసపోయి ఈ ఇస్తా అన్న హామీలు కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి #1 కేసు కింద బనాయించి ఆయన జైల్లో దొయ్యాలన్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఏకమయ్యి ఉక్రోషం తెలుపుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా రంగులు అవుతుంది. మరి ఏ మీడియాలు కూడా మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 100 రోజులు ఎడిపోయినాయి, ఈయన చెప్పిన హామీలు ఎడిపోయినాయని ఏ ఒక్క నా కొడుకు కూడా ప్రశ్నించలేని పరిస్థితి అయితే ఉంది. ప్రశ్నించే గొంతుకులకు పదవిలు ఇచ్చిళ్ళు, ప్రశ్నించే గొంతుకుల పదవిలు ఇవ్వగానే గొంతులని మూగబోయి నోట్ల మీద పెట్టుకొని ఏమైనా చేస్తాలో ఏందో కానీ ఈరోజు జాడపత్త లేకుండా అయిపోయింది. ప్రజలకు ఇంత గోస పడతా ఉన్నా కూడా ఎవరు ప్రశ్నించలేని పరిస్థితి. మరి ఆ తల్లి ఆవేదన కూడా పూర్తి స్థాయిలో విన్నాం. పిల్లలు రోడ్ల మీద చూస్తే ఎట్లా అనిపిస్తుంది? సీఎం అంతగానం తిడుతున్నావు మరి. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. ఈ ముచ్చట ఒక మహిళ ద్వారా గిన్ని బూతులు తిట్టుకుంటా ఉంటే నీ పరిపాలన ఏ విధంగా ఉందో చిల్ల పిల్లలతో సహా కూడా అర్థమైంది ఈరోజు తెలంగాణ సమాజానికి. మరి నువ్వు ముఖ్యమంత్రిరా పీకి కట్టలు కట్టుకోపు భాడకవునని ఈ విధంగా తీడుతా ఉన్నారు నిన్ను. ఒక్క ఆమెనని కాదు, మళ్ళీ ఆమెకు ఫోకస్ పెట్టు. నువ్వు ఏమన్నా ఉంటే ప్రశ్నించే గొంతుకల్ని మాట్లాడే గొంతుకల్ని కేసులు బడాయించే శాతన కూడా తప్ప నీకేం శాతన కాదు. నిజంగా చెప్తా ఉన్నా, నీ బదులు ఒక మహిళని సీఎం చేసిన ఈరోజు మహిళా సంఘాలకి న్యాయమైన చేయవు. అంతగానో అద్మానమైపోయినావు, అంతగానో దిగజారిపోయినావు, అంతగానో ఖరాబ్ అయిపోయినావు. నీ యొక్క పేరు ఏ విధంగా అయితే మార్పు తీసుకొస్తాడనుకున్నావో అంత మార్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కరువు తెచ్చినావు, కరెంటు తెచ్చినావు, ఉచిత పథకాలని చెప్పి వారి ఆశల్లో నూరు పోసి నిప్పులు పోసి పాతాలని దొక్కినట్టు చేసినట్టుకి ప్రజలు ఊరుకుంటారా అంట. గిన్ని బూతులు తింటా ఉంటే ముఖ్యమంత్రి పదవి సిగ్గనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గించైనా. ప్రజలు గింతగానం తిడుతూ ఉన్నారు, ప్రజలు గింతగానం ఉక్రోషం చెప్తా ఉన్నారు. విద్యార్థులందరూ ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీద అయ్యో మొర్రో అనుకుంటా ఉద్యోగాలు ఇవ్వండిరా మమ్మల్ని వాడుకొని ఇంత మోసం చేసుకుంటా గుచ్చులో కూర్చోడానికి సిగ్గనిపిస్తలేదారు మీకు అని ఇంత బూతులో పుడతా ఉంటే నేనైతే ఊరేసుకొని చచ్చిపోయేటోని. మరి రేవంత్ రెడ్డి ఏం చేసేటోడు నీకే తెలవాలి. ఇక నువ్వేం చేసుకోవాలనో, నీకు ఊరే వేయాలనో, బట్టలు తీసి కొట్టాలో, ఏం చేయాలో అది నీకే అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంత ఉక్రోషం తెలుపుకున్నప్పటికీ నీకు ఎందుకు సిగ్గనిపిస్తలేదో నాకు అర్థం అవ్వట్లే. ఇంకా మళ్ళీ రేపు మీడియా ప్రెస్ మీట్ పెట్టగానే కేసీఆర్ దింతుందయ్యా, కేసీఆర్ దంతుంది, ఏం చేద్దామంటారు, కోసి కూడా వీగుదామా, చెడ్డి చేసుకుందామా, గిదే సిగ్గులేని రాజకీయాలు. ఏమనంటే పక్కల మీద ఏడుగుడు. మన దేశంలోనే అనుకున్నా రాజకీయాలు కూడా గదే తగలబడ్డాయి. రాజకీయాలు కూడా పక్కల మీద ఏడుచుడే. ప్రజల్ని పట్టించుకో సన్నాసి అని పదవిస్తే కేసీఆరే పో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పోయి ఏమన్నా చేసుకో.